అప్పుడే తెల్లారిందా? రే అప్పుడే లేచినారా? అక్కడ పెట్టేసుకో. వారణాసి ఎవడీడు? ఉదగడా? మణిపాడా? నా ఫ్రెండ్ తమ్ముడు ఇక్కడే జాబ్ వచ్చింది, కొన్ని రోజులు మనతోనే ఉంటాడని తీసుకొచ్చిన. నా రూమ్మేట్స్ నైతివనం, వారణాసి. నమస్కారం. ఏంటి ఇలా కూడా పరిచయాలు చేసుకుంటున్నారు? ఇంకా నమస్కారం మన సంస్కారం. నమస్కారంలోనూ సంస్కారంలోనూ కారముందని దూరం చేసుకుంటున్నట్టున్నాం. దేనిపైన జాబ్? ఒరకల్ మీద. ఎక్కడ? ఇక్కడే మైకల్సన్ పైన. ఓకే. ఎప్పుడు జాయిన్? రేపు మార్నింగ్ జాయిన్ అవుతున్నాను. ఓ రేపేనా? మరి అన్నీ రెడీ చేసుకున్నావా? అన్నీ రెడీగానే ఉన్నాయి. డ్రాపింగ్ ఒకటే కొంచెం ప్రాబ్లంగా ఉంది. ప్రాబ్లం లేదులే, నీ ఆఫీస్ నా ఆఫీస్ దగ్గరే, నేను డ్రాప్ చేసి వెళ్తా. ఓకే సరే మరి రెస్ట్ తీసుకో, వంట అయినాక పిలుస్తా. సరే. రే ఎవడ్రా నువ్వు? నేనెవరో చెప్పుకో. కోనై రే తూ? స్నేహం విలువ తెలియని నీలాంటి వాళ్ళకు చెప్పిన వేస్ట్. నువ్వెవరో ముందు చెప్పు మామా. నీలాంటి వేస్ట్ ఫెలోస్ ఉంటారని తెలియక కళ్ళు మూసని చూడు. అరే బిచారిగా నువ్వా? అరే బిచారిగా, ఇంట్లో ఉన్నదే నలుగురం, మళ్ళీ నువ్వు వెనకకెళ్ళి వచ్చి ఎవరు మామ నువ్వు అంటవేంద్రా? నీకు నాకు మనందరికి తెలిసిన సామెత చెప్తాను, ప్రతి కుక్కకో రోజు వస్తుంది, అట్లనే నీకు ఈ రోజు వచ్చింది, మిగతా రోజులన్నీ నాయే. ఏంది? తోక కత్తిరించేస్తా. చా బేచా. ఏ నైతివనం, ఏం కర్రీ? ఎగ్ కర్రీ. స్నానం చేసి వస్తా. ఏ బుధగడ అడిగిపోతున్నావు? ఆగు. అరే ఓ స్నానం చేసి వస్తా. మామ అప్పుడే స్నానం అయిపోయిందా? అప్పుడేంద్రా ఐటంగా, నేనేమన్నా లక్ష కాడిస్తున్నా అనుకున్నావా? ఓ తెగ నురుగ తెప్పించి ఉఫ్ఫా నువ్వుదందుకు అక్కడ సబ్బుకంత నురగం లేదు, అంతసేపు నిలబడే ఓపిక లేదు. చాబేచా. వీడికి పని పాట ఏం లేదు, రోజు వచ్చి ఇదే క్వశ్చన్ అడుగుతాడు. వీడికి ఒక రోజు ఉన్నది, ఆగు ముసుగేసి కొట్టాలి. చాబేచా అంటే చల్బే చల్లని. ఫేస్బుక్లో ఫేస్ అయినా పెట్టచ్చు, కానీ వీ నోట్లో అస్సలు పెట్టదు. ఈడైతే 24 గంటలు టీవీ చూస్తాడు.
అరే ఐటంగా ట్రంప్ అయితే న్యూస్ వస్తుంది చూస్తున్నా, మన గురించి ఏదో చెప్తున్నాడు. ఇడితోని పెద్ద నెత్తి నొప్పి అయిపోయింది. రియాలిటీ షోలు చేసి అమెరికాని రియాలిటీ షో చేసి బారదొబ్బిండు. అదే కదా. ఇడితోని మన ఇండియన్స్కి దమ్ము అవుతుంది. మన స్టైల్లో ఏమన్నా పెట్టరా? సినిమా ఏమైనా కావాలా? అది పెట్టు. ఏ కామెడీ ఏం చూస్తారా? లీడర్ సినిమా వస్తుంది చూడు. ఏదోటి పెట్టిగా, రిమోట్ నీ చేతిలో ఉంది. చూసినావా సినిమా? బాలేదని బాగా ఇంట్రెస్టింగ్ ఉంది చూడు. ఇక్కడ కొంచెం జరుగు, కొంచెం పక్కకి జరిగి కూర్చో. మీరేమో మీ కులానికి మీ కుటుంబానికి చెందని వారిని అధికారంలోకి రానివ్వరు. మరి రాష్ట్రంలో నిమ్న వర్గాలకు న్యాయం జరిగేది ఎప్పుడండి? అయినా మీకు ఎందుకంత కులపిచ్చి? చూడమ్మా, ఎవరికి వాళ్ళు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళ వృత్తిని ఎన్నుకున్నారు. వాళ్ళు చేసే వృత్తిని బట్టి ఇదిగో నీ కొనకూడదు అన్నారు. అంతేగాని ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేసింది ఏం లేదు. కాబట్టి అధికారంలో ఉండేవాడు అధికారంలో ఉండాలి, చాకరీ చేసేవాడు చాకరీ చేయాలి. అప్పుడే మన మానవ మనుగడలో ఒక క్రమశిక్షణ ఉంటుందని నా భావన. ఏం చెప్పాడో డైలాగ్? నిజమే కదా డ్యూడ్, కాదంటావా ఏంటి? ఏం చెప్పాడు? ఏం చెప్పాడు? వాస్తవమే కదా, కులాలు అలానే పుట్టినాయి, కాదంటావా ఏంటి? వాస్తవమా కాదా అని కాదు, మర్చిపోవాల్సిన విషయాల్ని మన మస్తిష్కంలో ఇంకా ఇంకా మేల్కొల్పుతూనే ఉన్నారు. అంటే కుల వృత్తులు తప్పంటావా ఏంటి? కుల వృత్తులంటే నాకు ఇంకా పూర్తిగా తెలియదు. వృత్తిని బట్టి కులం వచ్చిందంటే మారుతున్న సమాజంలో రోజుకొక కొత్త వృత్తి వస్తుంది. అలా అనుకుంటే ఈరోజు నువ్వు చేసే సాఫ్ట్వేర్ జాబే నీ కులం. ఆగు, మరి కులాలనే ఉండదు అంటావా? కులం అంటే పనిగా మొదలై దినదినంగా అజ్ఞానం అహంకారం పెరిగి ఇతరులు చేసే పనిని విభేదించి వివక్షను తీసుకొస్తున్నారు. మరి కులాలు ఎందుకు వచ్చినాయిరా? కులం అంటే మన పని మనం చేసుకుంటూ ఇతరులకు సహాయపడమని ఉన్నాయి. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పొట్టకూటి కోసం దేశాలు రాష్ట్రాలు పట్టుకుపోయిన వాళ్ళు కుల ప్రస్తావన రాగానే నాది ఆ కులం నీది ఈ కులం అని కుల రాజకీయాలు చేసేవాళ్ళు నా దృష్టిలో అవకాశవాదులు. ఇది వారి మానసిక అజ్ఞానమో లేక ఆనందమో. ఇందాక బుద్ధగడ ట్రంప్ గురించి మాట్లాడినప్పుడు మనందరినీ కలుపుకొని మాట్లాడాడు. నిజ జీవితంలో కూడా అలా ఉంటేనే బాగుంటుంది. ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని శ్రీశ్రీ గారు అన్నట్టు ఈ కులగజ్జలు చూస్తుంటేతో మెదడుని పుచ్చగొట్టుకుని పుచ్చబెడుతున్న సోమరులారా చావండి అనాలని. నా దృష్టిలో మనమందరం ఒక్కటే కులం, మానవ కులం. Thanks for watching. If you enjoyed the video, please leave a like and also subscribe for more updates.